హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. సారీ, ఈరోజు కొంచెం లైవ్ ప్రోగ్రామ్ చూడడానికి అయితే కొద్దిగా టైం తీసుకున్నాను. ఎందుకంటే ఇదే టైంలో మన పవన్ కళ్యాణ్ గారి ఓజీ టెలికాస్టింగ్ లైవ్ జరుగుతుంది, ప్రీ రిలీజ్ ఈవెంట్. సో ఆబ్వియస్లీ కొంత టైం దానికి పెట్టకపోతే మనకు అసలు ఈ ప్రోగ్రామ్ కూడా నేను చూడలేను, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను కూడా, మనసంతా అక్కడ ఉండిపోద్ది. సో ఆయన ఎంట్రీ, ఆయన స్పీచ్ కొంత చూశాను, బ్రేక్ ఇచ్చాను తప్పగా. బట్ ఎక్సలెంట్గా ఉంది అసలు ఆయన ఆరా కానీ అది కానీ. లెట్స్ చూద్దాం, ఇదంతా అయిపోయిన తర్వాత రిప్లై చూడాలి అది. ఓకే, కమింగ్ టు బిగ్ బాస్ ఎపిసోడ్ 15 సండే ఫండే. నాగార్జున గారు ఈరోజు మన ఎవరైతే మన తనుజ గారి లవ్ సీక్రెట్ గురించి తెలుసుకున్నారు. తను సీక్రెట్ చెప్పింది కాఫీ కోసం. మొత్తానికైతే ఆమె ఒక క్రష్ గురించి అయితే చెప్పింది. అలాగే మీలాంటి వాళ్ళు చాలామంది కూడా తనుజ అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే బై నేచరు తను బిహేవ్ చేసే బిహేవియరు, ఫ్రెండ్షిప్ కోసం ఇచ్చే వాల్యూ కానీ, తను చాలా నిబద్ధత కలిగిన వ్యక్తిలాగా అనిపిస్తుంది. ఇంకా చాలా రోజులు ఉంది, చాలా వారాలు ఉంది. ఇంకా తను ఒరిజినాలిటీ ఏంటి అనేది ఇంకా చూడాల్సి ఉంది. దాంతో స్టార్ట్ అయింది. తర్వాత ఎలిమినేషన్ నుండి సేవ్ అయింది ఎవరు అనేది అనౌన్స్ చేశారు. ఫస్ట్ వచ్చే భరణి గారు సేవ్ అయ్యారు, ఆబ్వియస్లీ అందరూ తెలిసిన విషయమే. బట్ నాకు అన్నిటికన్నా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే హరీష్ గారు సేవ్ అవ్వడం అనేది నాకు అర్థం కాని విషయం. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఫస్ట్ దత్తపుత్రికని ఎలాగా సేవ్ చేసి యువరాణి చేశారు ఫస్ట్ వీక్కి బిగ్ బాస్ గారు. అలాగే హరీష్ గారిని కూడా దత్తపుత్రుడు అని చెప్పి, పుత్రుడా అనే క్వశ్చన్తో కూడా నేను షార్ట్స్ చేశాను. ఆబ్వియస్లీ దత్తపుత్రుడు అని అయితే ప్రూవ్ అయింది. ఆయన్ని ఎలాగోలాగా జాకీలు పెట్టి లేపారని అయితే అనిపించింది. ఎందుకంటే ఆయన లాస్ట్ వీక్ చేసిన ఆయన బిహేవియర్ కానీ, ఆయన పదే హౌస్మేట్స్ని ఇన్సల్ట్ చేసింది కానీ, ఈవెన్ బిగ్ బాస్ని కానీ, బయట ఆడియన్స్ని కానీ పదే ఆయన అందరినీ ఇన్సల్ట్ చేశారు. ఆయన గివప్ ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే టార్చర్ ఆడియన్స్కి కానీ, రూమ్లో హౌస్లో ఉన్నోళ్ళకి కానీ, అలాగే మేనేజ్మెంట్కి కానీ ఒక రకంగా చెప్పాలంటే చుక్కలు చూపించి వదిలిపెట్టారనే చెప్పాలి. మొత్తానికి నాగార్జున గారు ఏదైతే కెప్టెన్సీ అన్ఫేర్గా ఇచ్చారు అనుకున్నారో డీమాన్ పవన్కి, అది మళ్ళీ రీకండక్ట్ చేద్దాం అనుకున్నారు. అందుకని ఈరోజు ఒక టాస్క్ అయితే పెట్టారు. ఏంటంటే 4 సర్కిల్స్ గీసి, ఆ సర్కిల్స్లో టైర్స్, ఎవరి టైర్స్ వాళ్ళు కలర్డ్ టైర్స్ అందులో ప్లేస్ చేసి బజర్లో మోగేలోపు ఉంచాలి. సో ఈ టాస్క్లో మనకి మిగిలిపోయిన ఎవరంటే మనీష్, భరణి గారు, ఇమాన్యుల్ అండ్ డీమాన్ పవన్, వీళ్ళకి పెట్టారు. ఫస్ట్ రౌండ్లో ఏమైందంటే పోటీ వచ్చేసరికి డీమాన్ పవను, మన ఇమాన్యుల్ మాత్రం ఎక్కడికి కదలలేదు, ఎవరి సర్కిల్లో వాళ్ళు టైర్లు ఉంచుకున్నారు. బట్ ఇక్కడ మనీష్, భరణి గారు పోటీ పడి ఇద్దరు టైర్లు బజర్ మోగేలోపు సర్కిల్లో మన స్క్వేర్లో లేకుండా చేసుకున్నారు. సో ఇద్దరు అవుట్ ఆఫ్ ద గేమ్ ఫస్ట్ రౌండ్లోనే అయిపోయారు. నెక్స్ట్ రౌండ్కి వచ్చేసరికి ఒక స్క్వేర్ ఇచ్చారు. ఒక స్క్వేర్లో ఇమాన్యుల్, డీమాన్ పవన్ ఇద్దరు పోటీ పడి వాళ్ళ టైర్ అందులో ప్లేస్ చేయాలి. ఈ ప్రాసెస్లో ఆబ్వియస్లీ చాలా బాడీ బిల్డర్ అయినటువంటి ఖచ్చితంగా డీమాన్ పవన్ అయితే విన్ అయ్యాడు. బట్ టఫ్ ఫైట్ అయితే ఇచ్చాడు, చాలా కష్టపడ్డ చివరి క్షణం వరకు ఇమాన్యుల్. మొత్తానికి కష్టపడి తెచ్చుకున్న కెప్టెన్సీ అయితే డీమాన్ పవన్కి అప్పగించారు బ్యాడ్జ్. మొత్తానికి నెక్స్ట్ యాజ్ యూజువల్ మనకి వీళ్ళకు గేమ్స్ పెడతారు కాబట్టి గేమ్స్ పెట్టారు. ఏంటంటే సాంగ్ ప్లే చేస్తారు, ఒక దగ్గర ఎక్కడైతే ఆపారో అక్కడ నుంచి పాట కంటిన్యూషన్ చేయాలి. ఇది టెనెంట్స్కి, ఓనర్స్కి కాంపిటీషన్ రన్ అవుతుంది. ఈ రన్నింగ్లోనే ఎవరైతే సేఫ్ అయ్యారో ఎలిమినేషన్ నుండి అది కూడా అనౌన్స్ చేశారు. సెకండ్ రౌండ్ వచ్చేసరికి మనకు సునీల్ శెట్టి గారు సేవ్ అయ్యారు. ఇప్పుడు సేఫ్ ఎవరయ్యారు అనేది థర్డ్ రౌండ్లోకి మనీష్, ప్రియా అండ్ ఫ్లోరా గారు వచ్చారు. అయితే అందరికీ కూడా ఒక బాక్స్ తెప్పించి అందులో చెయ్యి డిప్ చేయాలి. తీసినప్పుడు రెడ్ కలర్ రబ్బర్ వస్తే వాళ్ళు నాట్ సేఫ్, గ్రీన్ కలర్ వస్తే సేఫ్. సో ఫ్లోరా గారు నాట్ సేఫ్ అన్నారు, మనీష్ గారు నాట్ సేఫ్ అన్నారు, ప్రియా గారు సేఫ్ అయ్యారు. అంటే ఆబ్వియస్లీ డేంజర్ జోన్లో ఉంది ఎవరు? ఫ్లోరా గారు, మనీష్ గారు. బట్ కంపారిటివ్లీ ఫ్లోరా గారు అండ్ మనీష్ గారితో పోల్చుకుంటే ప్రియా వర్స్ట్ ఇన్ ద హౌస్, చాలా వర్స్ట్గా ఉంది. తన బిహేవియర్ కానీ, తన వాయిస్ మాడ్యులేషన్ కానీ, అసలు ఫ్లిప్పింగ్, కరెక్ట్గా చెప్పాలంటే హౌస్లో భయంకరమైన ఫ్లిప్పర్ ఎవరంటే ప్రతి విషయాన్ని ఒకసారి ఒకటి చెప్పి రెండోసారి ఇంకోటి చూపిస్తే ఇంకోటి మార్చేసుకొని, డెసిషన్ మార్చేసుకొని, లేదంటే అసలు ఎందాలు అలా అనుకున్నాను సరే. అసలు నిన్న మాట్లాడినప్పుడు చూడండి, సాటర్డే జరిగిన దీంట్లోనే చూడండి, ఆమె ఫస్ట్ వీడియో చూపించినప్పుడేమో లేదు సార్ నేను మిస్టేక్ చేశాను అంది. మళ్ళీ చివరికి వచ్చేసరికి మళ్ళీ అదే వీడియో చూస్తే
లేదు సార్ అప్పుడు అలా అనుకున్నాను సార్, కానీ అది కాదు వాస్తవానికి, ఇంకా వీడియో బాగా చూస్తే నాకు అర్థమైంది, ఐఎమ్ కరెక్ట్ సార్ అని. వాటి ఆమెని తీసుకొచ్చి ఎలా సేవ్ చేశారనేది నాకు అర్థం కావట్లేదు. బట్ కంపారిటివ్లీ ప్రియా కన్నా మనీష్ చాలా బాగా ఆడతాడు, కొంత జెన్యూనిటీ ఉంది ఆయనలో, మాట మీద నిలబడి నిక్కచ్చితనం కూడా ఉందని అయితే నేను ఫీల్ అవుతాను. ఆ విషయంలో మాత్రం ప్రియాతో కంపేర్ చేసుకుంటే మనీష్ చాలా బెటర్గా అయితే నా ఫీలింగ్. ప్రియా ఏ రకంగా సేవ్ అయింది అనేది నాకైతే అర్థం కాని విషయం. ఈ హౌస్లో వర్స్ట్ ప్లేయర్స్ ఎవరు ఉన్నారంటే శ్రేజ అండ్ ప్రియా అయితే నేను చెప్పగలను. చిన్న బ్రేక్ ఇచ్చారు అందరికీ, మిగతా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కంటెస్టెంట్స్ మోస్ట్ బోరింగ్ ఎవరో హౌస్లో అనేది నాగార్జున గారు అయితే అడిగారు. అందరూ ఆల్మోస్ట్ 12 మంది ఫ్లోరా గారే మోస్ట్ బోరింగ్ అని అయితే చెప్పారు. ఒక్క తనూజ గారు మాత్రం ఏం పేరు చెప్పారు, హరీష్ గారి పేరు చెప్పింది. ఎందుకంటే ఆయన మూల పురుషులుగా అలిగి పక్కన కూర్చుంటారు, ఎవరితో మాట్లాడరు, బట్ అందులో బయటకు వస్తారని అయితే అనుకుంటున్నాను. అందుకే నాకు తెలిసి అయితే ఇప్పటివరకు అయితే ఆయన బోరింగ్ అని అనిపించారు ఓపెన్ అవ్వకుండా అని చెప్పి అయితే ఆమె వ్యాలిడ్గా చెప్పింది. మిగతా ఈవెన్ ఫ్లోరా గారు కూడా 100% మిగతా వాళ్ళు చెప్పింది కరెక్ట్. కానీ దానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే ఫ్లోరా గారికి కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది. ఆమె హిందీలో మాట్లాడాలి లేదా ఇంగ్లీష్లో మాట్లాడాలి, బట్ తెలుగులో వాళ్ళందరూ తెలుగులో మాట్లాడతారు, ఈమె మాట్లాడాల్సి వస్తే మళ్ళీ తెలుగులో మాట్లాడాల్సి వస్తుందని చెప్పి ఆమె మ్యాక్స్ టు మ్యాక్స్ అవాయిడ్ అవుతుంది, మాట్లాడడానికి ఇన్వాల్వ్మెంట్కి అవాయిడ్ అవుతుందని అయితే నాకు అనిపించింది. వాస్తవానికి అదే రీజను. బట్ నేనేమంటానంటే తెలుగులో కొన్ని మిక్స్ చేస్తూ తనకు వచ్చిన లాంగ్వేజ్లో తను హ్యూమరస్గా ఉంటే మంచిది, ప్రతి దాంట్లో జోయల్గా ఉంటే మంచిది అనేది నా ఫీలింగ్. అయితే ఇప్పుడు యునానిమస్గా అందరూ మోస్ట్ బోరింగ్ ఎవరు అంటే తను ఫ్లోరాను ఎంచుకున్నారు కదా. ఇప్పుడు మేబీ ఆమె ఇప్పుడు సేవ్ అయితే, ఇప్పుడు ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారో ఫ్లోరా గారు మనీష్ గారు, వీళ్ళిద్దరిలో ఈమె కనుక సేవ్ అయిందనుకోండి, ఇప్పుడు సేవ్ అయితే ఆ మనీష్ ఎలిమినేట్ అయితే ఈమె హౌస్లో ఉండేటైతే మాత్రం నెక్స్ట్ వీక్ మొత్తం అసలు ఎప్పటి వరకు నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్ చేసే వరకు కూడా జైల్లో ఉండాల్సి ఉంటుంది అవుట్ సైడ్. ఇది పనిష్మెంట్ అనమాట, బోరింగ్గా ఎంచుకున్నారు కాబట్టి యునానిమస్గా. ఫైనల్గా ఇద్దరిని యాక్టివిటీ రూమ్కి పిలిచారు, ఫ్లోరా గారిని మనీష్ గారిని. ఇక్కడ కంప్లీట్గా నా ఒపీనియన్ అయితే ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో మనీష్ గారు, నేను ఆ విషయంలో మాత్రం ఏకీభవించట్లేదు. ఆయన కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో ఆయన ఆలోచించే విధానం కానీ, కొన్ని కండిషన్స్ మిస్టర్ పర్ఫెక్ట్ కన్నా దారుణంగా హెడ్ మాస్టర్లా బిహేవ్ చేయడం కొన్ని అపోజ్ చేసి ఉండొచ్చు, కానీ ఎలిమినేట్ చేసేంత లో లెవెల్ క్యాండిడేట్ అయితే కాదు మనీష్ నా అభిప్రాయం ప్రకారం. ఈవెన్ దో ఆయన ఎలిమినేట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏదైతే టాప్ 4 బాటమ్ 3 అనేది పెట్టారో బోర్డు, ఎగ్జాక్ట్గా వాట్ వ్యూయర్స్ ఆర్ ఫీలింగ్, వ్యూయర్స్ ఏవైతే ఫీలింగ్ అయ్యారో 100% ఒక్క పాయింట్ కూడా తక్కువ ఆయన ఏదైతే పెట్టారో అక్కడే ఆయన మెంటాలిటీని ఆలోచించాలి. అంటే ఆయన ఆలోచన విధానం, మెచ్యూరిటీ లెవెల్స్, అంటే బయాస్డ్గా చాలా అన్బయాస్డ్గా ఉండే తత్వం కానీ, అంటే ఎవరిని ఏది మంచో అదే మాట్లాడతారు, ఏది రాంగో అదే మ్యాక్సిమం ట్రై చేస్తారు. బై మిస్టేక్ ఒకవేళ అయినా సరే వీకెండ్లో నాగార్జున గారు వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయడానికి 100% ఆయన అక్కడ ఉంటాడు. ఒకవేళ తప్పు ఉంటే ఎస్ సార్ మీరు అడగక్కలేస్తే నేను తప్పు చేసిన ఒప్పేసుకున్న సందర్భాలు ఉన్నాయి. బట్ ఈరోజు కూడా ఫేవరెటిజం చూపించలేదు. ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు జస్ట్ ఫ్రెండ్షిప్ ముసుగులో ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ ఫోటోలు పెట్టేయచ్చు, అక్కడ వాళ్ళ ఫోటోలు పెట్టేయచ్చు, కానీ అక్కడ ఎంత చక్కగా ఆయన వివరించారంటే బాటంలోకి వచ్చేసరికి సునీల్ శెట్టి గారిని న్యాయంగా చెప్పారు. మంచి పాయింట్. ఎందుకంటే ఆయన ఇంతకుముందు జరిగిన బాస్కెట్ టాయ్స్ టాస్క్లో కూడా కంప్లీట్గా సంజన గారి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయిపోయాడు. 100% సంజన గారు ఏదైతే చెప్పారో అదే తూచా తప్పకుండా చేశాడు తప్ప ఆయన సొంతంగా నేను ఏం చేయాల. ఈవెన్ రీతు గారు అన్న అని అడిగినప్పుడు సంజన గారు ఆమెకేమో ఆడుకుంటుంది, ఈయన కనీసం ఆడపిల్లగా ఆమె అంత అరిసినప్పుడు ఆగి కొంచెం సైడ్ అయిపోయినా బాగుండేది. లేదండి నేను చేయదలుచుకోవట్లేదండి, కంప్లీట్గా సంజన గారు ఫాలో అయిపోయాడు. అఫ్కోర్స్ అది ఆయన స్ట్రాటజీ అనుకోండి, కాకపోతే అదైతే మనీష్ గారు చెప్పిన రీతి వ్యాలిడ్గా అనిపించింది. అలాగే ఈవెన్ ఫ్లోరా గారు గురించి కూడా ఆయన చెప్పిన వ్యాలిడ్ రీజన్స్ నాకు అనిపించాయి. 100% కరెక్ట్ అది. ఇక శ్రేజ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. శ్రేజ కంప్లీట్గా ఆమె ఏంటంటే ఒక పద్ధతి పాడు ఉండదు, తనకి ఒక పద్ధతి పాడు అనేది ఉండదు, మాట్లాడడానికి వివరం తవరం ఉండదు. ఆయన తగుదనమ్మా తుత్తు అంటారు కదా నాగార్జున గారు, సేమ్ 100% ఆ మ్యాచ్. మెచ్యూరిటీ లెవెల్స్ చాలా తక్కువ. మేబీ ఆ వయసు రీత్యా తక్కువ వల్ల మెచ్యూరిటీ పెరగకపోవడం వల్ల అలా మాట్లాడే తత్వం అలా ఉందేమో నాకు తెలియదు, కానీ 100% మనీష్ గారు చెప్పింది అయితే టాప్ బాటంలో అయితే ఆమె కింద నుండి అయితే ఆమె ఫస్ట్. అయితే టాప్ 4లోకి వచ్చేసరికి భరణి గారిని ఎక్సలెంట్
మనీష్ గారు నిజంగా ఈ విషయంలో మాత్రం మీకు క్లాప్స్ కొట్టాలి. 100% మీరు చాలా జెన్యూన్ రివ్యూ ఇచ్చారు. మీరు కరెక్ట్గా చెప్పాలంటే టాప్ 4కి మాత్రం 100%. ఆయన తర్వాత ఎమాన్యుల్ని కూడా ఆయన చెప్పిన విధానం, ఫస్ట్లో కమెడియన్ ఏముందిలే అనుకున్నాను. తర్వాత రాను ఆయన అన్ని ఎమోషన్ కానీ ఏదైనా సరే బాధని కామెడీని అన్నిటిని ఆయన బ్యాలెన్స్ చేసిన విధానం కూడా ఆయనలో చాలా షేడ్స్ ఉన్నాయని నాకు తర్వాత అర్థమైంది సార్. చాలా గ్రేట్గా అనిపించారు ఆయన అని చెప్పి. తర్వాత నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే హరీష్ గారిని పెట్టచ్చు. హరీష్ గారిని పెట్టారంటే ఓకే, ఆయన ఆబ్వియస్లీ ఒకరిని పెడతారు. అందులో హరీష్ గారికి 100% లాస్ట్ వీక్ అంటే కొద్దిగా ఆయన బిహేవియర్ కొద్దిగా డౌన్. కానీ నేను కామనర్స్ నుండి అగ్ని పరీక్షలో కూడా నేను సపోర్ట్ చేసింది హరీష్ గారిని సపోర్ట్ చేస్తాను. మధ్యలో ఆయన బిహేవ్ చూసి నా వల్ల అలా బిహేవ్ చేస్తారు అనుకోలేదు కాబట్టి నేను అపోజ్ చేశాను. బట్ ఈజ్ ఏ సూటబుల్ పర్సన్, క్యాపబుల్ పర్సనే. సో ఆయన కూడా టాప్ 4లో ఉండడం అయితే న్యాయంగా అనిపించింది. అలాగే సంజన గారి విషయంలో మనీష్ గారు చెప్పిన ఏదైతే మ్యాటర్ ఉందో 100% అది డౌన్ ద లెవెల్ అది ఉంది. అంటే కనిపించకుండా చాప కింద నీరులాగా తన ఒరిజినాలిటీ చాలా మంచి బిహేవియర్ ఉంటుంది ఆమెది. ఆమె అంటే బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ ఇస్తేనే తప్ప ఆమె కెమెరా ముందు చేయాలనేది ఉండదు. ఆమె తనకు తానుగా ఒకటి క్రియేట్ చేసి మీకు గడిచిన 2 వారాల్లో చూస్తే 60 to 70% అండ్ అక్కడ జరిగిన సిచ్యువేషన్లన్నీ సంజన గారిని బేస్ చేసుకొని క్రియేట్ అయినాయి. అంటే స్టఫ్ క్రియేట్ చేస్తుంది ఆమె, ఏదో రకంగా క్రియేట్ చేసే డిస్కషన్ ఆమె దగ్గర స్టార్ట్ అయ్యేలాగా, లేకపోతే ఆమె చుట్టూ తిరిగేలాగా, లేకపోతే ఎండ్ పాయింట్ ఆమె దగ్గరికి వచ్చేలాగా చేసుకుంటుంది. అంతేగాని సైలెంట్ ఒక సైడ్ కూర్చోవాలని అయితే అనుకోదు. ఈవెన్ మనీష్ గారు చాలా పర్సనల్గా గమనించింది ఏంటంటే పగలంతా అందరితో గొడవలు పెట్టుకుంటుంది, హడావుడి చేస్తుంది. రాత్రి వెళ్ళి బెడ్ మీద పడుకున్నప్పుడు తను ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటుంది అన్నప్పుడు నిజంగా చూసే వ్యూవర్స్ కూడా బాధ అనిపించింది. ఎందుకంటే నెలలు బిడ్డను వదిలి ఆమె బిగ్ బాస్లో వచ్చి ఆమె అలా ఉండగలుగుతుందంటే ఒక తల్లిగా చాలా బాధాకరమైన విషయం. అయినా సరే ఆమె అది కనిపించకుండా కెమెరా ముందే ఆ సింపతిని వాడుకోకుండా ఉండే విధానం మనీష్ గారు ఏదైతే చెప్పారో అది 100% కరెక్ట్. మరి ఎన్ని గుణాలని ఇంత చక్కగా అంత బాగా చెప్పిన వ్యక్తి మనీష్ ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీద నుండి మాట్లాడడం అని అయితే సంజయ్ గారు ఏదైతే చెప్పారో అలాగే నాకు కూడా అనిపించింది. ఆయన అయితే కరెక్టు. దానికన్నా ప్రియా గారు అయితే 100% మనీష్ గారితో పోల్చుకుంటే చాలా తక్కువ క్యాపబుల్ ఉన్న వ్యక్తి. ఏమీ సొంత నిర్ణయాలు కూడా ఆమెకి ఏమీ లేవని అయితే నా అభిప్రాయం. మరి మనీష్ గారి విషయంలో అన్యాయం జరిగిందా లేదనేది మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను. నా ఒపీనియన్ అయితే ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో మనీష్ గారు, నేను ఆ విషయంలో మాత్రం ఏకీభవించట్లేదు. ఆయన కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో ఆయన ఆలోచించే విధానం కానీ కొన్ని కండిషన్స్ మిస్టర్ పర్ఫెక్ట్ కన్నా దారుణంగా హెడ్ మాస్టర్లా బిహేవ్ చేయడం కొన్ని అపోజ్ చేసి ఉండొచ్చు. కానీ ఎలిమినేట్ చేసేంత లో లెవెల్ క్యాండిడేట్ అయితే కాదు మనీష్ నా అభిప్రాయం ప్రకారం. ఈవెన్ దో ఆయన ఎలిమినేట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏదైతే టాప్ 4 బాటమ్ 3 అనేది పెట్టారో బోర్డు, ఎగ్జాక్ట్గా వాట్ వ్యూవర్స్ ఆర్ ఫీలింగ్, వ్యూవర్స్ ఏవైతే ఫీలింగ్ అయ్యారో 100% ఒక్క పాయింట్ కూడా తక్కువ ఆయన ఏదైతే పెట్టారో అక్కడే ఆయన మెంటాలిటీని ఆలోచించాలి. అంటే ఇంతటితో ఎపిసోడ్ 15 సండే ఫండే ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయింది. అలాగే అందరికీ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.